మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. అంచేత అధికార ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నతమైన స్థానంలో పొందుతూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్ననూ కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే విదేశాల్లో నివసించాలి, విదేశంలో స్థిరపడాలనుకునే వారి కోరికలు కూడా నెరవేరుతాయి ఈ సంవత్సరం. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ దైవచింతన పెంచుకుంటూ దైవ కార్యాల్లో పాల్గొంటూ అనేక మంది సేవా కార్యక్రమాలకు చేస్తూ సామాజిక సేవలు, అలాగే తల్లిదండ్రుల యొక్క అన్నదమ్ముల యొక్క సహాయంతో కొన్ని సమస్యలని గట్టెక్కుతారు. వీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మటుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఉదర, కండ, అన్నవాహిక సంబంధించిన బాధలు వేధిస్తే కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే ఆర్థికంగా ఖర్చులు అవుతున్నా కూడా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే గతంలో ఉండే సమస్యలన్నీ కూడా, కుటుంబ సమస్యలు, ఆస్తి సమస్యలు ఇత్యాది సమస్యలన్నింటికీ కూడా పరిష్కరించి అందరిలో కూడా మెప్పును పొందే అవకాశం ఉంది. అందుచేత ఆర్థికపరమైన ఇబ్బందులకు ఎదుర్కొంటున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తే కనుక ఒక రకమైన తృప్తిని పొందుతూ ఆనందంగా, ఆహ్లాదంగా జీవితాన్ని సాగించే అవకాశం ఈ సంవత్సరం ఉంది. శివారాధన ఎక్కువగా చేయాలి. అలాగే దక్షామూర్తి స్తోత్రము, దుర్గా గణపతి స్తోత్రములు ఇత్యాది పూజాధికారులు నిర్వహించుకుంటూ సత్ఫలితాన్ని పొందగలరు.